హే, నా కార్ మీద దర్జాగా కూర్చున్నావేంటి? దిగు. నిన్ను కింద పడేసి తొక్కేస్తాను చూడు. అమ్మా నాగమ్మ తల్లి, శాంతించు. ఆమె నీ విషయంలో మాట్లాడింది చాలా చాలా పెద్ద తప్పు. ఆమె తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మరోసారి మీ గురించి తప్పుగా మాట్లాడకుండా నేను నచ్చ చెప్తాను, హెచ్చరిస్తాను. దయచేసి నువ్వు ఆవేశం తగ్గించుకుని ఆమెను వదిలేయ్. నా మేనత్త మేనమామల కొడుకుని, నా బావనే నేను పెళ్లి చేసుకున్నానా అని ఆనాడు ఎంత సంబరపడిపోయానో తెలుసా? ఇప్పుడు ఎందుకు నా మనసుని గాయపరుస్తున్నావు? నాతో కలిసి జీవించడానికి మేమివ్వవలసిన అవకాశం ఇచ్చాం, నువ్వే వద్దంటున్నావు. అందుకే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మేము సంబంధాలు చూసుకోవాలి. ఇంకేం మాట్లాడకుండా, మాయ మాటలు చెప్పకుండా సంతకాలు పెట్టు. నేను పెట్టను. అయినా మీరు సంబంధాలు చూసుకోవడానికి నేనే వడ్డాం. చూసుకోండి. మంగళసూత్రాలు తీయనని అన్నావు. తర్వాత లీగల్ గా ఇబ్బంది రాకూడదంటే విడాకులు కావాల్సిందే. రెండు రోజుల్లో నువ్వు సంతకాలు పెట్టి మాకివ్వు. సొల్యూషన్ ఏంటంటే ఫైనల్ గా ఓ పెద్ద దొంగతనం చేసి మన లైఫ్ సెటిల్మెంట్ చేసుకుందాం మంగారా. లండన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగతనం చేస్తావా ఏంటి? మరీ ఖండాలు దాటి దొంగతనాలు చేసేంత రేంజ్ దొంగని కాదు నేను. పోనీ మ్యూజియం లో ఉండే రాజుల నాటి కిరీటాలను దొంగతనం చేస్తావా? బంగారం అంతంత బంగారాలు దొంగతనం చేసేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదులే. నిన్ను వదిలితే పెద్ద లిస్టే చెప్పేలా ఉన్నావు. మరి పెద్ద దొంగతనాలంటే ఏంటి? నేను దొంగతనం చేయడానికి రాష్ట్రాలు దేశాలు దాటాల్సిన అవసరం లేదు.
జస్ట్ రోడ్డు దాటి ఆ అవని ఉండే గెస్ట్ హౌస్ లోకి వెళ్తే చాలు. పాయింట్కి స్ట్రైట్ గా రా. అమ్మవారి ముందుండే బుక్కు పడుకును ఎలాగైనా దొంగతనం చేస్తాను. మన బతుకుల్ని మార్చగలిగేది అదొక్కటే. మన తలరాతల్ని మార్చేది కూడా అదొక్కటే. కూలీల్లాంటి మనల్ని కోటీశ్వరుల్ని చేసి కంట్రీలు దాటించగలిగేది అదొక్కటే. మనం ముక్కుపొడుక చరిత్రను ఒకసారి తిరగేస్తే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అది పెద్ద వదిన్ని వరించలేదు, నిన్ను వరించలేదు, అవనికి అందలేదు, అక్షయ్కి అందలేదు, శౌర్యకి చందలేదు. ఎప్పటికీ 1000 ఎపిసోడ్లు దాటిపోయింది. ఎవ్వరికి దక్కకుండా అమ్మవారి దగ్గరే ఉండిపోయింది. అమ్మవారి స్క్రీన్ ప్లే అంత టైట్ గా ఉంది.